అందరికీ స్వాగతం సుస్వాగతం. వాసనశివంలో ప్రతి శనివారం జరిగే కార్యక్రమానికి మేము ఆహ్వానిస్తున్నాం. ఇది 1100 కార్యక్రమం, 1000 పైన 100 కార్యక్రమాలు చేసాం. 2000 సంవత్సరం జనవరిలో మొదలుపెట్టే కార్యక్రమం నిరాటంకంగా ప్రతి శనివారం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆరోగ్యం అందరికీ అందించాలని ధ్యేయంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. నిపుణులైన వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారి రకాల విశేషాలు తెలియజేస్తున్నారు. మరి గవర్నమెంట్ ఎంతో అడ్వాన్స్ అయిపోతుంది. ఇంకా చాలా పెరుగుతుంది అంత అడ్వాన్స్ అయిపోతుంది. ఆయన ఇప్పటికీ మనం మోటు వైద్యాలు నాటు వైద్యాలతో బతుకుని నాశనం చేసుకుంటాం. అంచేత అసలు రోగ నిర్ధారణలు ఎటువంటి కొత్తవి వచ్చాయి. అలాగే వైద్య చికిత్సలో ఎటువంటి కొత్త విధానాలు వచ్చాయి. ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అంచేత మనం ఎంతో అభివృద్ధి చెందిన వైద్య విజ్ఞానాన్ని అందరం అర్థం చేసుకుని మనం చక్కగా జీవితాలు సభ్యం చేసుకోవాలి. దాన్ని పురస్కరించుకునే అయితే ఎన్ని రకాల మూఢనమ్మకాలు, చెప్పలేని మూఢనమ్మకాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఇవాళ అటువంటి మూఢనమ్మకాలతో మనం బతుకులు ఎలా నాశనం చేసుకోవాలి? అసలు బుర్రలు ఉన్నాయా లేదా, అసలు జ్ఞానం ఉందా లేదా, మూర్ఖుగా మంచివాడు అనే స్థితిలో ఉంటాడు. మరి మద్రాసులో మనం జరిగి చూసినట్లయితే నిజంగా ఇది అందరూ పెంచి బాగా హైలీ ఎడ్యుకేటెడ్. ఒక ఆయన వైస్ ప్రిన్సిపల్, ఒక టీచరు, ఆ పిల్లలు బాగా చదువుతున్నారు, ఉద్యోగం చేస్తున్నారు. అన్ని దేశాలు కూడా ఏదో దైవశక్తి వాళ్ళు రక్షిస్తుందని చెప్పి కానీ పెంచి అలా పెంచుకున్న 20,000 పైన అమ్మాయిలు చంపేశారు. మూర్ఖత ఏంటి? వాళ్ళు లేచి వస్తారు, దేవుడు వాళ్ళు బతికిస్తారు. ఇంతకంటే అజ్ఞానం, మూర్ఖత్వం, మూఢత్వం మరొకటి ఉందా? నమ్మకాలు ఉండొచ్చు, అందుకని నమ్మకాలు అంత పరాకష్ట. మూఢనమ్మకాలు అర్థమే నమ్మకాలు. ఈ ఎప్పుడు మేము ఒక 10 ఏళ్ల క్రితం తెలంగాణ జిల్లాలో బాగా చాలా ఎక్కువ ఉందంటే అక్కడ ఉన్న అరుణందరావుని ఎస్పీగా ఉండేవారు. ఆయన పిలిచారు, పిలిచి మాకు మా మెదక్ జిల్లాలో చాలా ఎక్కువ నమ్మకాలు, మా పోలీసు లాఠీలకి ఈ మూఢనమ్మకం దొంగడం లేదు, మీరు వచ్చి వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి అని అన్నారు. అంటే నాసిక్ నుంచి నేను మా టీంతో నుంచి వీడియో డాక్టర్లు అందరూ సోషల్ వర్కర్స్ వెళ్ళగానే ఒక ఊరు వెళ్ళారు. ఆ ఊరు వెళితే వెళ్ళగానే ఏంటి బాణాలు ఎలా ఉందని తెలియదు. కానీ మేమండి గవర్నమెంట్ ఉంచుంటే ఏమంటే ఊళ్ళో బాణమతి ఉందట, మరి ఏంటి ఎక్కడున్నారు బాణమతి విక్టిమ్స్ ఎక్కడున్నారండి అని అడిగితే ఊరంతా బాణమతి చేపట్టేవాళ్ళేనండి, అందరూ బాణమతి లోనే వాడేను అన్నారు. మా రామసుబ్బారెడ్డి గారు ఉన్నారు, అందరూ మాకు ఆశించింది. 80% మంది, కనీసం 80% మంది బాణమతికి గురైన వాళ్ళే అన్నారు. ఎక్కడ చూపించండి వీధి చూడండి, ఆ వీధి దగ్గర ఉన్న వాళ్ళందరికీ బాణమతి, మరి చక్కగా నీళ్ళు తోడుకుంటున్నారు. సరే అందరికీ సరే ఏంటో మమ్మల్ని పిచ్చోడు చేసి మాట్లాడుతున్నారు అనుకున్నాం. పిచ్చోడు చేశారు, నిజమే పిచ్చోడు చేశారు అనుకున్నాం మనం అలాంటి కదా. అక్కడ వెళ్ళి ఏమ్మా మీ ఊళ్ళో బాణమతి ఉందట, చేపడుందట, చేపడు గురించి చాలా అయిపోతుందట, ఇక్కడ చంపేస్తున్నారు, ఇక్కడ చేపలు చేశారు, మంత్రిగా చంపేస్తున్నారట అని. ఎందుకంటే దేవుడికి అనే విలేజ్లో సజీవంగా 3 దానం చేశారు మంత్రగాడు అనే భయంతో, అనుమానంతో. అదే వీళ్ళ దగ్గర దేవుడికి అనే ఊరు అన్నమాట. 3 సజీవ దానం చేశారు. అంటే వాళ్ళు అనగానే లేదంటే ఏంటమ్మంటే ఇలా బాణామతి చేతపడి చేశారు అంటే ఒక అమ్మాయి నీళ్లు తుడుతురు అని కొట్టి ఆ చేత ముదురు పడిపోయి ఎక్కిళ్ళు ఇది కళ్ళు కొట్టి ఏం లేదు, ఎంత కొట్టినా లేపినా లేవట్లా ఏలేవట్లా. ఇలా చదువుతుంటే ఇంకొక అమ్మ అని కొట్టింది, ఇంకొక కొట్టింది, మొత్తం అక్కడ 5 కొట్టారు. మొత్తం పడిపోయి ఎక్కిళ్ళు, అరుపులు, గోడ, ఎవరు ఇక లేవట. అసలు మాధవుడు ఇప్పటి నుంచి నాగరాజు గారు అందించారు. ఇది ఏ చూడండి, మీకు నేను నేర్పిస్తాను, మీకు చేతపడి రిలీఫ్ చేస్తున్నాను, మీరు బయటకు వచ్చేస్తారు, మీరేమంటారు, మీకేమంటారు చేతపడి మీరు శుభ్రంగా ఉంటారని చెప్పి అందరికీ ఇలా అన్నాడు. అంతవరకు గిల్లినా గుచ్చినా కొట్టినా లేవ మనుషులు ఒక్కసారి కలిసి అంటే సరిస్ట్ పెట్టి ఉంటారు. దట్ ఈ కాల్ మాస్ హిస్టరీ.
మేము జ్యోతిపేట చోటుకెళ్తే అక్కడ దాదాపు 5,000 మంది వచ్చారు. వస్తే బాణాలు వేసి ఎవరో ఒక ఇలాగపడి అంతే మొత్తం 5,000 మందిలో దాదాపు 4,000 మంది ఆ బీజేపీ కొట్లాగా మొత్తం కొట్టారు. పిచ్చి పిచ్చిగా కాల్ చేస్తుంది. దానికి మాస్ హిస్టీరియా. అలాంటి మాస్ హిస్టీరియా అంటే మూర్ఖంతంగా మనకి మదన పిల్లవాడు కానీ అంటే ఇంకా మన పిల్ల ఒకటే కదా ఇలా తీసి ఎంతో చేస్తున్నాం. అలాంటి దాంట్లో మా డాక్టర్ అయోధ్య గారు ప్రముఖ సైకాట్రిస్ట్. ఆయన తిరిగిన వాడు ఎవరు లేరు. రేడియో పెడితే చాలు ఎప్పుడైనా దగ్గర వేయించాలి. ఆయన గొంతుగా వినపడుతుంది. మధురమైన గొంతుకు, మనోహరమైన గొంతుకు, ఎంత ఇంతంటే వెస్పరైజ్ చేసే గొంతుకు మనం అయోధ్యగారు. నిజంగా ఇప్పుడు మీరు వింటారు కదా, ఆయన గొంతు వింటారు కదా, సమూహానికి వచ్చే గొంతుగా అయింది. ఆయన ఎంత చక్కగా ఇలాంటి విషయాలు ఎంతో చేస్తున్నారో చెప్తున్నారు. ఇవాళ మరి ఆయన మాట్లాడేది ఏంటంటే షేర్డ్ సైకోసిస్. ఇదివరకు మాస్ హిస్టరీ అనే వర్డ్ ఉండేవాడు. ఇప్పుడు మాట షేర్డ్ మన మదర్ను చూసిన తర్వాత షేర్డ్ సైకోసిస్ అనేటువంటి పదం బాగా ఎక్కువ పడుతుంది. షేర్డ్ సైకోసిస్ దాంట్లో పాలియేటివ్ అనేది అక్కడ ఉంటే 2 వాడు అంటారు అట్లది కాదు. అంటే పాలు ట్రయో ముగ్గురు వరుసగా ఒకరు ఉంటే 2 వాడు 10 ర్యాంక్ ఆడించడం, ముగ్గురు ఆడించడం, నలుగురు ఆడించడం. అదే పెద్ద ఎక్కువ మాస్ హిస్టరీ. ఇవాళ ఈ షేర్డ్ సైకోసిస్ అనేది ఏమిటి, అసలు ఎందుకు ఎలా వస్తుంది, దీనికి నివారణ ఏమిటి అనేది మనకి ఎన్నో అంటువ్యాధులు కరోనా గురించి చూసాం. ఈ కరోనా కంటే ఘోరమైంది ఈ మాస్ షేర్డ్ సైకోసిస్. కరోనా కంటే భయంకరం. చంపేసుకోవడం, అది చంపుతుంది, ఇంకా చంపుకోవడం విచిత్రం. ఇవాళ అంతదిగా డాక్టర్ అయోధ్య గారు మరి ఆయన గుర్తుంటే మా గుర్తుండే 1100 కార్యక్రమం వారి దగ్గర జరుగుతుంది. డాక్టర్ అయోధ్య గారిని మా టైం స్పేస్ చాలా బిజీ డాక్టర్ గారైనా ఆయన సైకాట్రిస్టు అంటే మానసిక వ్యాధుల నిపుణుడైనా ఆయన ఇప్పుడు షేర్డ్ సైకోసిస్ అంటే ఏమిటి, అది లక్షణాలు ఏమిటి అనేది కూడా మాట్లాడతారు. బాగుంటూ శైలి గారు. Thank you very much, Dr. Saman garu, for his good words about me. ఆయనకి నా పట్ల ఉన్న వాత్సల్యంతో అభిమానంతో కొంచెం ఎక్కువగా చెప్పారు. బట్ ఐ డోంట్ నో హౌ మచ్ ఐ మెస్మరైజ్డ్ యూ పీపుల్. అలాగే థ్యాంక్ యూ మారు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ అప్రిషియేట్ the hard work of Dr. Samaram and family members Dr. Maru regarding health education in the present scenario in the society లో అది భౌతికంగా శారీరకమైన ఆరోగ్యం గురించైనా మానసికమైన ఆరోగ్యం గురించైనా వీటి పట్ల ఈ అవేర్నెస్ కార్యక్రమాలు మామూలుగా మేము చేస్తాము. కానీ దిస్ ఈస్ ఎ ట్రెమెండస్ వర్క్. ఎవ్రీ సాటర్డే టైం తప్పకుండా ఈ ఒక 2000 సంవత్సరంలో మొదలుపెట్టి 1100 వారాల పాటు అవిరామంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ మన ఎదురుగా ఉన్నవాడే కాకుండా పరోక్షంగా కొన్ని లక్షల మంది చూసేట్లు ఛానల్స్, టీవీ ఛానల్స్, ప్రింట్ మీడియా వీటన్నిటికీ మెసేజ్ పంపిస్తూ ఈ అవేర్నెస్ తీసుకురావడం వండర్ఫుల్. ఎందుకంటే భగవంతుడు మానవ జీవితాన్ని ఇచ్చేది ఒకసారి ఇస్తాడు. మరి పునర్జన్మ ఇవన్నీ కూడా ఇప్పటిదాకా మనకు మిస్సే, రైట్? అది మూఢనమ్మకం అనుకోండి, ఏదైనా అనుకోండి, మనకి ఎందుకంటే సైంటిఫిక్గా ప్రూఫ్ లేని ఏదైనా మనం మూఢనమ్మకం. సో ఆ ఒక్క జీవితాన్ని సఫలం చేసుకోవడం ప్రతి మనిషి యొక్క కర్తవ్యం. అందులో మాత్రం డాక్టర్స్గా, ప్రైవేట్ ప్రాక్టీస్లో ప్రొఫెషనల్స్గా ఉన్నదే కాకుండా ఈ రకంగా చేయడం అనేది ఐ హ్యావ్ టు అప్రిషియేట్. అండ్ నా యొక్క హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు సమన్ గారు. సో ఇప్పుడు ఒక మంచి టాపిక్ అంటే మనలో ఉన్న మూఢనమ్మకాలను వీడనాడి ప్రపంచం సైంటిఫిక్గా ముందుకు పురోగమిస్తున్న ఈ వేళ మరి ఏదైనా బేస్ ఉండాలి, డేటా ఉండాలి, సైంటిఫిక్గా అవగాహన ఉండాలి, ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్. సో ఆ రకంగానే ముందుకెళ్ళాలి. అయినప్పటికీ కూడా ఏషియన్ కంట్రీస్లో మనకు ఇప్పటికీ లిటరసీ ఈ మధ్యకాలంలో అయితే తల్లిదండ్రుల యొక్క సాక్రిఫైస్ వల్ల కానీ వాళ్ళ యొక్క విద్య పట్ల ప్రతి తల్లిదండ్రి అంటే చూస్తున్నాం. ఒక ఆటోవాళ్ళు నా బిడ్డ ఆటోవాడు అవ్వాలి అనుకోవట్లా, నా బిడ్డ గొప్పవాడు అవ్వాలి. ఈ సమాజం తలెత్తుకొని
నలుగురు నమస్తే పెట్టే స్థాయికి ఎదగాలి అనుకొని వాళ్ళ జీవితంలో ఎన్నో సాక్రిఫైస్లు, అంటే ఒక మల్టీప్లెక్స్కి వెళ్తే 500 ఖర్చు అవుతుంది, ఎందుకు నా బిడ్డకు ఫీజు పనికి వస్తుంది, నా బిడ్డ షూ పనికి వస్తుంది, నా బిడ్డ యూనిఫామ్ పనికి వస్తుంది అంటూ వాళ్ళ యొక్క స్వల్పమైన కోరికలను కూడా సాక్రిఫైస్ చేసి ఇప్పుడు ఈ 1-2 డికేట్స్ ఎడ్యుకేషన్ పట్ల అవగాహన పెరిగింది. ఎందుకంటే దానికి బెస్ట్ ఉదాహరణ ఏంటంటే చాలామంది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కాకుండా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా డబ్బు కట్టి, లేదు ఇక్కడ బాగుంటుంది, పర్వాలేదు, మన ఖర్చులు తగ్గించుకుందాం, మన బిడ్డ కెరీర్, మన బిడ్డ భవిష్యత్తు ఆపకూడదు అనే అవగాహన ఎడ్యుకేషన్ పట్ల పెరిగింది, పిల్లల పట్ల కేర్ పెరిగింది. సో లిటరసీ ఇప్పుడు పెరుగుతుంది. బట్ స్టిల్ ఏషియన్ కంట్రీస్లో వన్ ఆఫ్ ది, మనం ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇలా కొన్ని కంట్రీస్ తీసుకుంటే ఇప్పటికీ మిత్స్, మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందాక డాక్టర్ చెప్పినట్లు చేతబడి, చిల్లంగి, బాణామతి, ఇవన్నీ మనిషి మనసులోని మూఢనమ్మకం, ఆ మూఢనమ్మకాన్ని నుండి పుట్టిన భయం. భూతం, దెయ్యం అనేది మన మనసులోని భయం, మూఢనమ్మకం నుండి పుట్టింది. ఈ భయం, మూఢనమ్మకాన్ని తీసేస్తే దెయ్యం లేదు, భూతం లేదు, గాలి లేదు, చేతబడి లేదు, బాణామతి లేదు. ఇది ఎంత దారుణమైన మూఢనమ్మకం అంటే, నా ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ చదివి హైలీ ఎడ్యుకేటెడ్, తర్వాత సోషల్ ఎకనామిక్గా సొసైటీలో హైయెస్ట్ స్టేచర్ ఉన్నాడు కూడా ఇంట్లో ఏదైనా వస్తే ఈ రకంగా మాట్లాడటం, అని ఏదో జరిగింది వాడు ఏదో చేశాడు, అందుకనే మనం వెళ్ళి ఇది తాయెత్తు కట్టించాను, అది కట్టించాను, ఇది కట్టించాను, అది గుళ్ళో పూజ చేశాను. బట్ ఒక్కొక్క రిలీజియన్లో ఒక్కొక్క నమ్మకం. సో మనిషి యొక్క మంచి మార్గాన్ని, ధార్మిక మార్గాన్ని బోధిస్తుంది కానీ ఏ రిలీజియన్ ఒకరినొకరు చంపుకోమనో, మూఢనమ్మకాలు నమ్మి బదులు మనం జంతువులను చంపమనో, మనుషులను చంపమనో ఎక్కడ ఏ రిలీజియన్లో రాసేది. ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్న మూఢనమ్మకాలు, మనం చేస్తున్న దారుణమైన పాశవిక చర్యలు. వాటిని వెళ్ళగొట్టడానికి అనేక మంది అనేక దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అంటే మా మానసిక వైద్యుల్లో కూడా మాకు అంటే చిన్న చిన్న భాగాలు వస్తూ ఉంటాయి. ఏదైనా మంచి పని మీద వెళ్తుంటే 9 కూర్చొని నీళ్లు చల్లుకొని బయటికి వెళ్దాం అంటే 9 ఆవశ్యకం. అంటే నేసల్ ఎలర్జీ, ఒక స్నీజ్, ఒక బయలాజికల్ యాక్టివిటీ అది. దాంట్లో అవసరం ఏంటి? సరే, బజార్లోకి వెళ్తుంటే ఎవరో ఒక వీడియో ఎదురుపడతారు. మనం మంచి శుభకార్యానికి వెళ్తున్నాం, లేకపోతే మంచి పని మీద వెళ్తున్నాం, వీడియో ఎదురుపడడం కానీ ఆగిపోవడం, మళ్ళీ ఇంటికి వెనక్కి వచ్చేసి మళ్ళీ 5 నిమిషాలు ఆగిపోవడం ఎంత అవమానకరం. ఆమె మన చెల్లు, మన అక్కు, మన పిన్ను అయి ఉంటాయి. భర్త చనిపోయే భార్య ఉంటారా, భార్య చనిపోయే భర్త ఉంటారా, సమాజంలో దట్స్ వెరీ కామన్ థింగ్ కదా. దాన్ని మనం ఎదురువాళ్ళం అవమానిస్తూ అదొక మూఢనమ్మకాలు. ఇలా అనేక రకాల మూఢనమ్మకాలు. ఇవన్నీ కల్చరల్ మిస్బిలీఫ్స్ అంటాం, వీటిని డెల్యూషన్స్ అన్నాం. అంటే మానసిక రుగ్మతకు సంబంధించినంత సమస్యగా తీసుకోము కల్చరల్ మిస్బిలీఫ్స్. అంటే కల్చరల్ మిస్బిలీఫ్స్ తీసుకుంటే ఇండియాలో 50% సైకాటిక్స్, అంటే మానసిక రోగులు. కానీ ఆ కల్చర్లో ఉన్న మిస్బిలీఫ్స్ని మనం తీసుకోం. సో ఇలా అనేక రకాల మూఢనమ్మకాలు. అలాగే మానసిక వైద్యం పట్ల మూఢనమ్మకాలు. మానసిక వైద్యుల దగ్గరికి అయితే మందులు రాసేస్తారంట, సంవత్సరాల తరబడి రాసేస్తారంట. మందులు ఎందుకు రాస్తారంటే యాంటీసైకోటిక్స్, యాంటీడిప్రెసెంట్స్, యాంగ్జోలైటిక్స్, మూడ్ స్టెబిలైజర్స్, ఇట్లా రకరకాల గ్రూప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి. కార్డియాలజిస్ట్ కొన్ని ఉంటాయి, ఆంకాలజిస్ట్ కొన్ని ఉంటాయి, సైకియాట్రిస్ట్ కొన్ని ఉంటాయి. ప్రతి గ్రూప్కి కొన్ని సైకోఫార్మకాలజీ ఉంటాయి. అవి ప్రొవెన్గా, ఇంటర్నేషనల్గా ప్రొవెన్గా మంచి ఫలితాన్ని ఇస్తేనే డ్రగ్ కంట్రోల్ యాక్ట్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్గా, అప్రూవల్ ఉన్నాయి, అప్రూవ్ అయితే. సో మొత్తం చేస్తాం. ఇనీషియల్గా 1-2 రోజులు కొన్ని డ్రగ్స్ కొంత మత్తు కలుగుతుంది, ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోతారు, చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. థెరపటిక్ బెనిఫిట్ వచ్చేటప్పుడు వచ్చే చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ని డాక్టర్తో డిస్కస్ చేసి ముందుకు వెళ్ళాలి. కానీ మూఢనమ్మకంతో సంవత్సరాల తరబడి రాస్తారంట సార్, ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతారు. నీకు డయాబెటీస్ వచ్చింది, షుగర్ వచ్చింది 40 ఏళ్ల వయసులో, మరి చచ్చిపోయే వరకు ఎండోక్రైనాలజిస్ట్ దానికి లేకపోతే డయాబెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మందులు రాయించుకొని వాడుతున్నావు కదా, ఎందుకు వాడుతున్నావు? అదొక హార్మోన్ లోపం. నీకు థైరాయిడ్ వచ్చింది, థైరాక్స్, ఎల్రాక్సిన్ అన్న టాబ్లెట్స్ 75, 100, 50 డోసు అప్ టు చనిపోయే వరకు మరి ఎండోక్రైనాలజిస్ట్ పర్యవేక్షణ వాడుతున్నావు కదా, ఎందుకు వాడుతున్నావు? గుండె జబ్బు వచ్చింది, బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, అన్నింటి వాడుతున్నావు.
సైకియాట్రిస్ట్ లో కూడా అది స్కిజోఫ్రీనియా, క్రానిక్ స్కిజోఫ్రీనియా అనే ఒక దీర్ఘకాలిక రుగ్మత సమస్య ఉన్నప్పుడు మాత్రమే సైకియాట్రిస్ట్ జీవితకాలం వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళని మందులు వాడించడమే కానీ కావాలని ఎవరు వాడించరు. కావాలని ఏదో సంవత్సరాల తరబడి హాస్పిటల్స్ తిప్పుకునే అది సరదా కాదు. మన దగ్గరికి రోజు ఎంతో మంది కొత్త కొత్త పేషెంట్లు వస్తారు, పాపలు వస్తారు. అలా వచ్చిన వాళ్ళు చూడటానికే మనకు టైం కావాలట్లా కావాలని ఏళ్ల తరబడి తిప్పుకునేంత ఓపిక డాక్టర్లకు ఎక్కడ ఉంటుంది? వచ్చిన వాళ్ళకి క్వాలిటీ వైద్యం చేస్తే చాలు. అన్నెసరీగా వైద్యం చేయడం అనేది నాకు తెలిసి క్వాలిఫైడ్ డాక్టర్స్ లో 100కి 90 మంది చేయరు. ఇప్పుడు ఏంటంటే పూర్వం డెలివరీస్ లో కూడా నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ మీద చాలా వచ్చింది. అంటే అన్ని సిజేరియన్ చేసేస్తున్నారు, విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంటే నార్మల్ డెలివరీ చేసే రోజుల్లో సిజేరియన్ ఫెసిలిటీస్ లేని రోజుల్లో ఎన్నో కాంప్లికేషన్స్ చూసాం. ఏంటి బ్రీచ్ ఇది డెలివరీ బెటర్ ఫోర్సెప్స్ డెలివరీ చేసి ఎంతమంది మెంటల్ రిటార్డేషన్, బ్రెయిన్ పాలసీలు వచ్చేసి ఎంత సఫర్ అయ్యారు. ఎంతమంది డిలేడ్ డెలివరీ వల్ల ఫీటల్ హైపాక్సియా వచ్చి మెంటల్ రిటార్డెడ్ చిల్డ్రన్గా బాధపడ్డారు. అలా ఎన్నో కాంప్లికేషన్స్. ఇప్పుడు సిపిడి, సెఫ్లోపెల్విక్ డిస్ప్రపోర్షన్, ఆ డిస్ప్రపోర్షన్లో నార్మల్ డెలివరీ చేస్తే ఆ ఫీటస్ అది లోపల క్రష్ అయిపోయి మెదడు పాడిపోయి ఎంఆర్ చేయలేదు. ఎంతమంది అవుతారు? ఇవన్నీ తెలియదు. ఫెసిలిటీస్ పెరిగే కొద్దీ రిస్క్ లేకుండా, మదర్కి ఫీటస్కి రిస్క్ లేకుండా, సో ఇలా మనకు వైద్యం పట్లే అనేక మూఢనమ్మకాలు ప్రొవైల్ అవుతున్నాయి. అలాగే మానసిక వైద్యం పట్ల అనేక మూఢనమ్మకాలు ఉన్నాయి. వీటిలో ఈ రోజు టాపిక్ ఏంటంటే మనకు షేర్డ్ సైకోసిస్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ ఇన్సిడెంట్ ఆఫ్ మదనపల్లి. ఆ మదనపల్లి ఇన్సిడెంట్ చూడండి, ఎంత దారుణం, హృదయ విదారకం. డాక్టర్ చెప్పారు, అలాగే విద్యార్థులే. పురుషోత్తం నాయుడు ఒక మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, పద్మజ గారు మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, పిల్లలు అలేఖ్య, సాయి దివ్య వాళ్ళిద్దరు హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్. చూడండి వాళ్ళ లైఫ్ ఏమైపోయింది. ఇద్దరిని కన్నా తల్లి చంపేసింది. వీళ్ళిద్దరు వెళ్ళి జైల్లో ఉన్నారు. ఆ తర్వాత మెంటల్ అసైలంలో ఉంటారు. మెంటల్ అసైలంలో కూడా వీళ్ళు పూర్తిగా రికవర్ అయ్యారు అనేది సర్టిఫై చేయకపోతే తప్ప వాళ్ళు బయటికి రావడం కూడా జరగదు. సో దీనంతటికీ కారణం కావాలని చెప్పారు. అంటే మీడియా చాలా చోట్ల నేను కథనాలు విన్నాను. ఏమని? లేదు, పోలీసులు లేట్గా అరెస్ట్ చేశారు, ఏదో జరిగింది, తర్వాత ఆమె ఏదో పద్మజ యాక్ట్ చేస్తుంది, ఈ మానసికమైన చోటుని అర్థం పెట్టుకుంటుంది. అంటే వాట్ బెనిఫిట్ ద మదర్ ఈస్ గోయింగ్ టు గెట్? రైట్, ఓకే, యాక్ట్ చేసింది, నటించింది, మహానటి. ఏ లాభం వచ్చింది? ఇద్దరు పిల్లల్ని, కన్న బిడ్డల్ని అపురూపంగా పెంచుకుని అప్పటిదాకా వాళ్ళిద్దరిని నగ్న పూజలు చేయించి నగ్నంగా డంబెల్ పెట్టి చంపేస్తే ఆ తల్లికి తండ్రికి వచ్చే లాభం ఏంటి? వీళ్ళ తర్వాత ఆస్తులు వాళ్ళకి వెళ్తాయి, వాళ్ళని చంపితే వీళ్ళకి రావు. వాళ్ళు ఇప్పటిదాకా ఏం సంపాదించింది లేదు, ఆస్తిగా కాదా? ఏమున్నాయని క్లియర్గా తెలుస్తుంది. పద్మజాన్ని అరెస్ట్ చేసి వ్యాన్లో తీసుకెళ్లి సెల్లో పెట్టి ఆమె సైబర్ చేసుకోవటం, తనలో తను మాట్లాడుకోవటం, అదే భ్రమలో అదే భ్రాంతిలో జీవించడం అన్ని క్లియర్గా తెలుస్తాయి. అసలు ఏంటి షేర్డ్ సైకోసిస్? పురుషోత్తం నాయుడు ఫ్యామిలీ ఎందుకు ఇలా అయిపోయారని తెలుసుకోవడానికి ముందు మనం ఒక 10 నిమిషాలు దాని గురించి సబ్జెక్ట్, అంటే ఇది స్లైడ్ షోలో కూడా డెప్త్ అంతా చెప్పాలి. అది ఎందుకంటే డాక్టర్స్కి, గ్రాడ్యుయేట్స్, పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి తయారు చేసిన టాపిక్ మనకు కొంచెం సరళంగానే కొన్ని చెప్తారు. సో ఈ షేర్డ్ సైకోసిస్ లేదా షేర్డ్ డెల్యూషనల్ డిజార్డర్ అనే ఒక మానసిక రుగ్మత అసలు కేటగిరీ ఏంటంటే ప్రస్తుతం ఇంటర్నేషనల్ గా అమెరికన్ సొసైటీ కానీ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిజార్డర్స్ కానీ డెల్యూషనల్ డిజార్డర్ అనే ఒక మానసిక రుగ్మతలో బ్రాడ్ గా ఇది ఇంక్లూడ్ చేయబడింది. ఇది స్కిజోఫ్రీనియా కాదు, అంటే పూర్తి సైకోసిస్, పూర్తి పిచ్చి, ఉన్మాదం లాంటి జబ్బు కాదు, పూర్తిగా వాళ్ళు నార్మల్ కాదు, వీళ్ళు మధ్యలో ఉంటారు. మధ్యలో ఉండడం అంటే డెల్యూషనల్ డిజార్డర్ డెఫినేషన్ ఏంటంటే వాళ్ళకి డెల్యూజన్స్ ప్రెడామినెంట్ గా ఉంటాయి. ఆ మనుషులు డెల్యూజన్స్ వరకే వాళ్ళు రియాక్ట్ అవుతారు. మిగతా అంటే స్నానం చేయడం, బట్టలు మార్చుకోవడం, లేకపోతే పనికి వెళ్ళడం, వర్క్ అట్మాస్ఫియర్ అవ్వడం, ఇవన్నీ కూడా బాగానే చేస్తున్నారు. డెల్యూషన్ అంటే ఏంటి? ఒక ఫాల్స్ ఫిక్స్డ్ బిలీఫ్, ఒక అసంబద్ధమైన హేతుబద్ధం కాని ఒక ఆలోచనని బాగా గట్టిగా నమ్ముతారన్నమాట. ఫాల్స్ ఫిక్స్డ్ బిలీఫ్ విచ్ ఈస్ నాట్ షేకబుల్ విత్ లాజికల్ ఎవిడెన్స్ ఆల్సో. అంటే మనం దానికి ఒక ప్రూఫ్ తెచ్చి, ఎవిడెన్స్ తెచ్చి, ఇది ఈ నమ్మకం ఇది కరెక్ట్ కాదు అని చెప్పిన వాళ్ళు దాని నుండి బయటికి రాదు. ఇట్ షుడ్ బి అవుట్ ఆఫ్
బ్యాక్గ్రౌండ్ కల్చరల్ మిస్బిలీఫ్స్. కల్చరల్ మిస్బిలీఫ్స్లో ఈ డెల్యూషన్ యాడ్ చేయకూడదు. అంటే తుమ్మారు ఏదో ఈ ఇంటికి ఏదో వస్తుంది, కాకులు చరిచింది ఇంటికి బంధువులు వస్తారు. ఇది మన సొసైటీలో 150 మంది నమ్ముతారు, 50 మంది సైకోటిక్స్ కాదు, డెల్యూషనల్ డిజార్డర్. కల్చరల్ మిస్బిలీఫ్ తీసేస్తే మిగతా వాటిని మనం డెల్యూషనల్ డిజార్డర్గా పెట్టుకోవచ్చు. నెక్స్ట్, ఫస్ట్ దీన్ని పారనోయియా అనేవాళ్ళం హిస్టరీలో. దీనికి ఏంటంటే పారనోయియా అనేది క్రాప్లిన్, లాయిలర్ ఇట్లా మానసిక వైద్యం గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు వీళ్ళకి ఆ పేరు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, దీని ప్రెవలెన్స్ ఎంతంటే చాలా రేరు. ఇన్సిడెన్స్ ప్రెవలెన్స్ రెండు ఉంటాయి. ఇన్సిడెన్స్ అంటే ఆ ఇయర్ ఆ టైప్ కేసులు ఆ సొసైటీలో, ఆ గ్రామంలో, ఒక సిటీలో మనం స్టాటిస్టిక్స్ తీసుకుంటే సంవత్సరానికి 1,00,000 మందిలో 1 నుండి 3 కేసులు ఉన్నాయి ఇలాంటి షేర్డ్ సైకోసిస్. ప్రివలెన్స్ అంటే అప్పటిదాకా ఆ సొసైటీలో ఎన్ని ఉన్నాయి, 5 సంవత్సరం రేటు కాదు, ప్రివలెన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే 0.03, అంటే 1,00,000కి 30 మంది. ఇది మిగతా ఏ డిజార్డర్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ 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 అని చెప్పచ్చు, అరుదైన జబ్బుగా చెప్పచ్చు. యూజువల్గా 47 వయసులో ఎక్కువగా కనిపిస్తుంది, కానీ 20 to 90 ఎప్పుడైనా రావచ్చు. ఎక్కువ మంది ఫిమేల్ పేషెంట్స్ లో కనిపిస్తుంది. చాలా మంది పేషెంట్స్ వీళ్ళల్లో మ్యారీడ్, ఎంప్లాయిడ్, స్టేబుల్, సోషల్ ఎకనామిక్ గా కూడా స్టేబుల్ గా ఉంటారు. నెక్స్ట్, అంటే కారణం ఏంటి? డెల్యూషనల్ డిజార్డర్ అసలు ఎందుకు రావాలి ఒక 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 దీంట్లో అంటే జెనెటిక్ థియరీ, ఫెమిలియల్ గా కుటుంబాల్లో ఏదైనా అనేది చూస్తూ ఉన్నాం, ఫ్యామిలీ స్టడీస్. సో వీళ్ళలో ఎక్కువగా అనుమాన తత్వము, జలసి, అసూయ తత్వం, సీక్రెటివ్నెస్, ఎక్కువగా బయటికి చెప్పుకోలేకపోతే లోపలే ఉండే ఆ స్వభావాలు ఎక్కువ ఉన్న వాళ్ళు, రిలేటివ్స్ లో ఉన్నా, లేకపోతే స్కిజోఫ్రీనియా, డెల్యూషనల్ డిజార్డర్ ఇలాంటి జబ్బులు ఆ కుటుంబాల్లో ఉన్నా, ఆ కుటుంబాల్లో షేర్డ్ సైకోసిస్ లేదా షేర్డ్ డెల్యూషనల్ డిజార్డర్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్, ఇంకా బయలాజికల్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే మనకు లింబిక్ సిస్టమ్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. మనకు మామూలుగా స్ట్రెస్ హార్మోన్ ఉంటుంది, స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ రిలీజ్ అయ్యి వాళ్ళలో ఒక థియరీ ఏంటంటే ఈ కార్టిజాల్ ఎన్హాన్స్మెంట్ మెదడులో డోపమిన్ అనే కెమికల్ని అధికంగా స్రవింపజేసి ఆ డోపమిన్ ఎక్కువైతే సైకోసిస్, స్కిజోఫ్రీనియా, అలాగే ఈ షేర్డ్ సైకోసిస్ అనే వ్యాధి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్, వీటికి ఫ్రాయిడ్ ఏంటంటే, ఫ్రాయిడ్ మహానుభావుడు ఏంటంటే ఫస్ట్ ఫాదర్ ఆఫ్ సైకాలజీ ఫ్రాయిడ్. ఆయన గతంలో ఏం చెప్పాడంటే ఈ విధంగా హోమోసెక్షువల్ ఐడియాస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ డెల్యూషనల్ డిజార్డర్లోకి వెళ్తారు అని చెప్పేసి ఆయన థియరీ. నెక్స్ట్, సో అసలు ఎవరు ఈ డెల్యూషనల్ డిజార్డర్ ఉన్న పేషెంట్స్ అనేది మనం తెలుసుకోవాలంటే వీళ్ళు నాన్ బిజారీ డెల్యూషన్స్. అంటే స్కిజోఫ్రీనియా లాంటి జబ్బుల్లో అయితే బిజారీ డెల్యూషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళ అనుమానాలు కానీ ఆలోచనలు కానీ పెద్ద హేతుబద్ధంగా ఉండవు. వీటిలో అలా కాదు. ఈ డెల్యూషనల్ డిజార్డర్, పారనోయియాలో, షేర్డ్ సైకోసిస్లో వాళ్ళు చెప్తూ ఉంటే కొత్తగా వినే వాళ్ళకి ఏమో అంటే, ఇప్పుడు నేను చెప్తాను, నేను రోజు వెళ్తూ ఉంటే మా సందు చివర 2 కాపులు కాస్తున్నారు. వాళ్ళు నా యొక్క గ్రోత్ని చూసి సహించలేక నన్ను ఏదో పాయిజన్ చేయడానికి, నన్ను చంపడానికి చూస్తున్నారు అని చెప్తాను. ఈ షో వినేవాడికి ఏంటి, ఏమో ఈయన మీద శత్రుత్వంతో ఎవరన్నా 2 కాపు కాస్తున్నారనో, నిజమేనో. అలా డెల్యూషనల్ డిజార్డర్లోని డెల్యూషన్స్ కొత్తగా వినేవాళ్ళకి నిజమేనేమో అనిపించేటువంటి. స్కిజోఫ్రీనియాలో ఉండే డెల్యూషన్స్ అసలు నాకు శాటిలైట్స్ కంట్రోల్ చేస్తున్నాయి, నాకు శాటిలైట్ నుండి ఏదో తీసుకొచ్చి కడుపులో పెట్టి కొట్టేశారు రాత్రికి, స్కార్ ఎదురంటే స్కార్ లేదు, అట్లా అంటే పూర్తిగా పిచ్చి పిచ్చిగా వచ్చే డెల్యూషన్స్, వాటిని బిజారీ డెల్యూషన్స్ అంటాము. వాటిలో స్కిజోఫ్రీనియాలో ఉంటాయి. బట్ హియర్ కొంతవరకు ఏంటంటే మనం వినదగ్గట్లు, నమ్మదగ్గట్లు కూడా ఉండే డెల్యూషన్సే నాన్ బిజారీ డెల్యూషన్స్ అంటాం. సో వీళ్ళలో ఏంటంటే మిగతా స్కిజోఫ్రెనిక్స్ లో లాగా పర్సనాలిటీ డిటరేషన్ ఉండదు. అంటే వీళ్ళు స్నానం చేయడం, బట్టలు మార్చుకోవడం, తలదూకోవడం. ఇప్పుడు నాకు ఆఫీస్లో కొలీగ్స్ మీద, బాస్ మీద నాకేమి డెల్యూషన్ లేదు, అంటే ఆఫీస్లో బాగా పనిచేస్తాను. ఇంటికి వచ్చి వైఫ్ మీదే డౌట్, తన ఏదో క్యారెక్టర్ కరెక్ట్ కాదు, తన ఏదో నేను బయటికి వెళ్ళినప్పుడు ఎవరో వస్తున్నాడు, ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. సో ఆ ఒక్క భ్రమలో మాత్రం నేను వెళ్ళి వైఫ్ మీద సీరియస్ అవడం, ఫైర్ అవడం, కొడటం, తిడటం. ఎలా ఉంటుందంటే దీన్ని డెల్యూషన్స్ ఆఫ్ జెలసీ అంటాం.
కాంజిగల్ పారనోయియా. ఇది ఒక తీవ్రమైన జబ్బు. మన పేపర్స్లో చూస్తుంటాం, ఫలానా వ్యక్తి భార్యని బిడ్డల్ని కొడవలతో నరికేసి ఆ రక్తం కారుతున్న కొడవలు ఇలా పట్టుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యాడు. ఏం సరెండర్ అయ్యాడు? ప్రొఫెషనల్ మర్డర్ కాదు, ఎమోషన్లో చేశాడు. ఏం ఎమోషన్? వాడు ఎందుకంటే నిజంగా ప్రొఫెషనల్ మర్డర్ అయితే ప్లాన్ చేస్తాడు, ఎక్కడో పారిపోతాడు తప్ప భార్యని బిడ్డని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొడవలు అక్కడ అప్పచెప్పి ఫింగర్ ప్రింట్స్, రక్తము, నమూనాలు అన్ని అప్పచెప్పి కూర్చోడు కదా. ఎందుకంటే వాడికి డెలివిజన్స్ ఆఫ్ ఇన్ఫిడిలిటీ లేదా కాంజిగల్ పారనోయియా అనే ఒక మానసిక రుగ్మతలో భార్య మీద అనుమానంతో ఆ స్థితికి, అంటే ఈ డెలివిజనల్ డిజార్డర్లో ఒక కాన్సెప్ట్ ఏంటంటే జబ్బుతో బాధపడింది కాకుండా సూసైడ్ అండ్ హోమిసైడ్ ఈ రెండు రిస్క్ లక్షణాలు. కొంతమంది ఏమో అయ్యో నేను ఇంత ప్రేమించిన భార్య నాకు అన్యాయం చేసింది, ఎందుకు నాకు ఈ బతుకని సూసైడ్ చేసుకుంటారు. నాకు ఇంత అన్యాయం చేసిందా, దీన్ని చంపేస్తాను, దాన్ని చంపేస్తాను. సరే దాన్ని భార్య చెప్పని పిల్లలు ఎందుకు చంపేవాడే, ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే వాడికి పుట్టిన పిల్లలు, వీళ్ళు నా పిల్లలు ఏంటి, అందుకని వాళ్ళని దొరికేసి ఇంత సిస్టమేటిక్గా ఉంటాయి డెలివిజన్స్ వాళ్ళలో. సో డెలివిజనల్ డిజార్డర్ అలా వదిలేస్తే చాలా డేంజరస్. చాలా మంది తెలియక డాక్టర్ దాకా, సైకాట్రిస్ట్ దాకా కమ్యూనిటీలో రారు. ఎందుకంటే మిగతా అన్ని విషయాలు బాగా ఉన్నాడు కదా, చక్కగా టచ్ చేసుకుంటాడు, సూట్ వేసుకుంటాడు, బూట్ వేసుకుంటాడు, ఆఫీస్కి వెళ్ళి పని చేస్తాడు. వీడేంటి వాడు ఆవిడని హింసించడం ఏంటి, కొట్టడం ఏంటి, తిట్టడం ఏంటి, చంపేస్తానంటే ఏంటి, నమ్మరు. స్కిజోఫ్రెనియాలో కాదు, పేషెంట్ కొన్ని 4 రోజులు అబ్జర్వ్ చేస్తే వాడిని వాళ్ళు అందరూ తీసుకొచ్చి హాస్పిటల్లో. సో హియర్ అలాంటిది అనమాట. ఇది పూర్తి ఇన్సెనిటీ కాదు, పూర్తి నార్మల్సీ కాదు, మధ్యలో ఉంటుంది. సో ఈ రకంగా మనకు రకరకాల డెలివిజన్స్. నెక్స్ట్ ఈ ఎరటోమ్యానిక్ అంటే మనకు ఎక్కడో మనకు తమిళనాడులో అప్పుడు ఖుష్బు నా భార్య అని ఒక కేసు వేసాడు, విజయశాంతి నేను పెళ్లి చేసుకున్నాను ఒక కేసు వేసాడు, లేకపోతే అమితాబ్ బచ్చన్ నా భర్తను ఒక ఆవిడ కేసు వేసింది. ఇవన్నీ కూడా ఎరటోమ్యానిక్ డెలివిజన్స్. అంటే పాపులర్ సెలబ్రిటీస్ నీ పట్ల వీళ్ళు ఫ్యాషనేషన్ పెంచుకొని ఆ భ్రాంతిలో, ఆ భ్రమలో నేను కాదు వాళ్ళే నన్ను లవ్ చేస్తున్నారు, వాళ్ళు నాకు ఉత్తరాలు రాస్తున్నారు, వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు, నన్ను మ్యారేజ్ చేసేసుకున్నారు అని చెప్పి డెలివిజన్ పరాకాష్ఠకి వెళ్ళి వాళ్ళు కోర్టులో, చెన్నై హైకోర్టులో కూడా కేసులు వేసి నడిచినవి ఉన్నాయి. పాపం వాళ్ళు అక్కడ నుండి ఇది ఎవరో నాకు తెలియదు అని ఆ యాక్టర్స్, సెలబ్రిటీస్ ప్రూవ్ చేసుకోవాల్సిన ఆలక్ష్యం కూడా ఏర్పడింది వీళ్ళు పేషెంట్ అది. తర్వాత గ్రాండియోస్ టైప్ అంటే వీళ్ళు ఏంటంటే జోబులో రూపాయి ఉండదు, కానీ నేను కోటీశ్వరుని, నేను మైక్ టైసన్, నేను కొడితే అసలు కొండలు బిడ్డ అయిపోతాయి, అంత యూఫోరిక్ గా ఉంటారు. అలాగే జలస్ టైప్ అంటే నాకు చెప్పాను, కాంజుగల్ పారనోయియా. పర్సిక్యూటరీ టైప్, ఎవరో కుట్ర చేస్తున్నారు, చంపుతున్నారు, చేతబడి చేశారు, విషయం పెడతారు, ఎంట పడుతున్నారు. సొమాటిక్ టైప్, మిక్సెడ్ టైప్, అన్స్పెసిఫైడ్. సొమాటిక్ టైప్ అంటే నాకు లోపల నాకు లివర్ పాడైపోయింది, వీడు లివర్ ఎల్ఎఫ్టీ చేయించు, స్కాన్ తీయించు, అన్నీ బాగా ఉంటాయి. లేదు నాకు లివర్ పాడైపోయింది, పూర్తిగా కుళ్ళిపోయింది, నేను చచ్చిపోతాను. సొమాటిక్ డెలివిజన్. అట్లా రకరకాల. హైపోకాండ్రియాల్ డెలివిజన్ అంటే నాకేదో జబ్బు వచ్చేస్తుంది, అదో నేను తుమ్మాను, నాకు టీవీ ఉంది, నేను ఇంత తగ్గాను, నాకు ఇంకేదో క్యాన్సర్ ఉంది, లేదా నా కడుపులో ప్రేవులు కదులుతున్నాయి, లోపల స్టమక్ క్యాన్సర్ ఉంది. అంటే ఏ చిన్న ఫిజియలాజికల్ చేంజ్ కూడా వాడు ఏదో పెద్ద తీవ్రమైన జబ్బు వచ్చేస్తుంది అన్న భ్రమలో, భ్రాంతిలో బతకడాన్ని హైపోకాండ్రియాల్ డెలివిజన్ అంటాం. ఇవన్నీ కూడా డెలివిజనల్ డిజార్డర్లో టైప్స్. నెక్స్ట్ ఇవన్నీ ఫేమస్ డెలివిజన్స్. క్యాప్గ్రాస్ సిండ్రోమ్, ప్రెగోలి సిండ్రోమ్, లికాంథోట్రోపీ, కోడా సిండ్రోమ్. నెక్స్ట్ మెంటల్ స్టేటస్. వీళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుందంటే ఎక్కడైతే డెలివిజన్ ఉంటుందో ఆ డెలివిజన్ మాత్రమే రియాక్ట్ అవుతారు. ఆ వైఫ్ మీద అనుమానం ఉంటే వైఫ్ మీదే రియాక్ట్ అవుతారు విపరీతంగా. లేదు వాడు నాకు కుట్ర చేస్తున్నాడు, నన్ను చంపుతాడు, నా ఎంట పడుతున్నాడు అంటే మిగతా లైన్లో బాగుంటారు, వాడు కనిపించినప్పుడే రియాక్ట్ అవుతారు. ఈ రకంగా డెలివిజన్లో సెకండరీ టు ద డెలివిజన్ రియాక్షన్ ఉంటుంది. స్కిజోఫ్రెనియా లాగా హ్యాపజార్డ్ గా అన్నిటికీ రియాక్ట్ అయిపోయి రకరకాలుగా చేయడం అట్లా ఉంటుంది. మిగతా లైఫ్ బాగా ఉంటుంది. నెక్స్ట్ డెలివిజనల్ డిజార్డర్ లేదా షేర్డ్ సైకోసిస్. ఫోలియా జూ, దీన్ని బ్రాడ్ గా చెప్పాలంటే ఫోలియా జూ 1900 ఆ సెంచరీలోనే ఈ జబ్బుకి లాన్సన్ అనే ఆయన ఒక నామకరణం చేసి షేర్డ్ సైకోసిస్, లేకపోతే ఇండ్యూస్డ్ సైకోసిస్, లేకపోతే కంటేజియస్ ఇన్సానిటీ, లేకపోతే ఒక ట్రాన్స్మిటెడ్ ఇన్సానిటీ, ఇట్లా ఎన్ని పేర్లతో ఇది ఉన్నది. ఫోలియా జూ ఏంటంటే షేర్డ్ సైకోసిస్. ఒక వ్యక్తికి సైకోసిస్ వచ్చింది, అది కూడా డెల్యూషన్స్. ఎవరికి? ఆల్రెడీ ఒక డామినెంట్ పర్సన్కి, ఇంకొక వ్యక్తికి సిమిలర్ సైకోసిస్ ఉండి ఆ జబ్బు వ్యక్తితో వీళ్ళు క్లోజ్గా అసోసియేట్గా ఉండబట్టి
వాళ్ళ నుండి ట్రాన్స్మిట్ అయింది, దాన్ని మనం షేర్డ్ సైకోసిస్ అంటాం. వీళ్ళేమో సెకండరీ షేర్డ్ సైకోసిస్ పొందిన వాళ్ళు. ప్రైమరీ వచ్చి వాళ్ళు మనకు ఇండ్యూసర్, అంటే ఈ జబ్బులు ఇండ్యూస్ చేసిన వాళ్ళు, ఒక కంటేజియస్ డిసీజ్ లాగా పాటించిన వాళ్ళు ప్రైమరీ. ఆ ప్రైమరీ వ్యక్తికి డెల్యూషనల్ డిజార్డర్ ఉండొచ్చు, స్కిజోఫ్రీనియా ఉండొచ్చు, అదర్ సైకోసిస్ ఏ జబ్బైనా ఉండొచ్చు. బట్ సెకండరీగా పొందిన వాళ్ళు షేర్డ్ సైకోసిస్ లో ఓన్లీ డెల్యూషన్స్ మాత్రమే ఉంటాయి. వీళ్ళకి స్కిజోఫ్రీనియా అవి రావు. వాళ్ళ యొక్క కాగ్నిటివ్ ప్రాసెస్ ఏదైతే నమ్మకాలు ఇవి ఉన్నాయో, డెల్యూషన్స్ ఉన్నాయో, అవి మాత్రం వీళ్ళు ఆపాదించుకుంటారు. సో అలాంటి షేర్డ్ సైకోసిస్ లో మనకు ఇప్పుడు మనకు పురుషోత్తం నాయుడు, పద్మజ, అలేఖ్య, సాయి దివ్య, ముఖ్యంగా పద్మజ, అలేఖ్య స్ట్రాంగ్ పీపుల్. ఇంట్లో పద్మజ వచ్చేసి డామినెంట్, మిగతా వాళ్ళు వీళ్ళు సెకండరీ ఉన్నవాళ్ళు ఏంటంటే ఒకటి అటాచ్మెంట్, అంటే తల్లి మీద అటాచ్మెంట్, రెండు డిపెండెన్సీ. తల్లి చిన్నప్పటి నుండి ప్రేమ పంచింది, భోజనం పెట్టింది, షెల్టర్ ఇచ్చింది, మంచి చెడు చెప్పింది, అన్ని డిపెండెన్స్. దీనికి కారణాలు ఏంటంటే జెనెటిక్ తీరే కాకుండా స్ట్రెస్, ఐసోలేషన్, లైఫ్లోని స్ట్రెస్, విపరీతమైన స్ట్రెస్. రెండోది ఐసోలేషన్. వీళ్ళు సమాజంలో తిరుగుతున్నట్టే ఉంటారు, కానీ వీళ్ళకి ఎక్కువ స్నేహితులు ఉండరు. వీళ్ళు ఒక ఇంట్రావర్ట్ లా ఉంటుంటారు. ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆ మదరు, ఆ ఫాదరు, వాళ్ళిద్దరు ఒక ఐసోలేటెడ్గా, వీళ్ళ భావాలు బయటకు చెప్పుకోలేరు, మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఉండరు, ఆ ఎక్స్ప్రెషన్ ఉండదు. ఈ రకంగా ఈ నేచర్ ఉన్న వాళ్ళు ఈ షేర్డ్ సైకోసిస్ కంట్రోల్ అవుతారు. అంటే వాళ్ళు కలిసి జీవించడమో, లేకపోతే కొన్నాళ్ళు కలిసి జీవించి ఇద్దరు పక్క ఇళ్లలోనో ఆ పక్కన ఉన్న రెగ్యులర్గా ఫోన్లు చేసుకుంటూ ఆ సత్సంబంధాలు, పూర్తిగా సంబంధం అనేది నెరవేరుస్తూ ఉంటే ఇది ఇండ్యూస్ అయ్యే అవకాశం షేర్డ్ సైకోసిస్. ఈ షేర్డ్ సైకోసిస్ వచ్చాక వాళ్ళని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఇందాక మనకు ఫస్ట్ సమయంగా చెప్పినప్పుడు కూడా మూఢనమ్మకాల వల్ల అనేక విలువైన ప్రాణాలు కోల్పోతాం. హోమిసైడ్, సూసైడ్స్, మెజారిటీ మానసిక రుగ్మతల నుండి వచ్చిన వీటిని మనం అరికట్టలేక వాటిని పట్టించుకోకుండా సైంటిఫిక్ అవగాహన లేకుండా అనేక కోల్పోతున్నాం. అలాగే ఈ ఫ్యామిలీలో కూడా ఒక్క రోజులో జరిగిన దుశ్చర్య కాదు ఇది. కొంత సైంటిఫిక్ అవగాహన ఉంటే ఈ పద్మజ గారికో, పురుషోత్తం నాయుడుకో, అలేఖ్యకో, ఆ సాయి దివ్యకో ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ ఒక కొన్ని వారాలు, కొన్ని మాసాల నుండి కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేసి వాళ్ళకి మానసిక వైద్యం పట్ల కొంచెం అవగాహన ఉంటే డెఫినెట్గా వాళ్ళిద్దరు బతుకుండేవాళ్ళు, వీళ్ళిద్దరు జైల్లో కాకుండా బయటపడేవాళ్ళు. ట్రీట్మెంట్ పొందుంటే సకాలంలో ఏంటి వైద్యం ముందు అసలు షేర్డ్ సైకోసిస్కి అంటే ముందే ఐడెంటిఫై చేసి మనం వీళ్ళని ప్రైమరీ అంటే ఫస్ట్ అసలు ఈ జబ్బుని అంటించిన వాళ్ళని కంపల్సరీగా యాంటీ సైకోటిక్ మెడికేషన్, సైకోథెరపీలో కూడా పర్సనల్ థెరపీ, ఫ్యామిలీ థెరపీ, ఇలాంటి ట్రీట్మెంట్ సెక్షన్స్ ఉంటాయి. సెకండరీగా సబ్మిసివ్గా, డిపెండెంట్గా ఉండి ఇండ్యూస్ చేసుకొని ఆ జబ్బుని ఇంపోజ్ చేసుకొని తీసుకున్న వాళ్ళు, అంటే షేర్డ్ సైకోసిస్ పొందిన వాళ్ళు ముఖ్యంగా ప్రైమరీ నుండి విడదీస్తే, ఆ ఇంట్లో నుండి విడదీసి దూరంగా పెడితే 2-3 వారాల్లోనే వీళ్ళలోని డెల్యూజన్స్ తగ్గిపోతాయి. కానీ ఈ 2-3 వారాలు, నెల రోజులు దాటినా కూడా వీళ్ళలో తగ్గకపోతే వాళ్ళకు కూడా యాంటీ సైకోటిక్ థెరపీ, వాళ్ళకి సైకోథెరపీ సెక్షన్స్ చేయడం అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే 10 to 50% షేర్డ్ సైకోసిస్ పీపుల్ ప్రైమరీ పీపుల్ నుండి, డామినెంట్ పీపుల్ నుండి బయటికి తీసుకెళ్ళినప్పుడు ఆటోమేటిక్గానే ఏ వైద్యం లేకుండానే జబ్బు తగ్గిపోయింది. అంటే ఇప్పుడు సాయి దివ్యానో, పురుషోత్తం నాయుడు నిజంగా పద్మజ నుండి, అలేఖ్య నుండి కొంచెం దూరం చేస్తుంటే వీళ్ళిద్దరూ ఆ భ్రమల ప్రాంతం నుండి బయటకు వచ్చేసేవాళ్ళు, కానీ వాళ్ళు అక్కడే ఉన్నారు. సో వాళ్ళ యొక్క డామినెంట్ డెల్యూషన్స్కి వీళ్ళు లొంగిపోయారు. వీళ్ళలో కూడా డెల్యూషన్స్ డెవలప్ అయింది. ఆ పద్మజ గారి తను మాట్లాడుకోవడం, సైకిల్ చేయడం, మోస్ట్లీ ఆమెకి స్కిజోఫ్రెనిక్ లక్షణాలు. ఎందుకంటే వాళ్ళ తండ్రి, మేనత్త, నేను మీడియాలో చదివిన దాన్ని బట్టి ఆ కుటుంబంలో బ్యాడ్ జెనెటిక్ హిస్టరీ ఆఫ్ సైకోసిస్. ముఖ్యంగా నేను చదివిన దాన్ని బట్టి స్కిజోఫ్రెనిక్ లక్షణాలు ఎక్కువగా కనిపించినాయి. పద్మజ కూడా అవి కనిపించినాయి. సో అవి మనం ఐడెంటిఫై చేయలేకపోవడం దురదృష్టకరమైన సంఘటన జరగడం జరిగింది. ముందే గుర్తుపట్టుంటే పద్మజాన్ని హాస్పిటలైజ్ చేసి ట్రీట్ చేస్తే వాళ్ళ మిగతా 3 రెస్క్యూ దూరం చేసిన కొద్దీ వాళ్ళలో డెల్యూషన్స్ తగ్గిపోయి వాళ్ళు నార్మల్ అయిపోయేవాళ్ళు. ఈమెకి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఆ తర్వాత ఫాలోఅప్ థెరపీ, యాంటీసైకోటిక్ మెడికేషన్ కంటిన్యూ చేసి వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉండేది.
తర్వాత మరి బయటికి వెళ్ళాక కూడా వాళ్ళు ఒకే కుటుంబంగా ఉంటారు కదంటే అప్పుడు మళ్ళీ షేర్ అవుతాయి ఈ డెల్యూజన్స్ అంటే. ప్రైమరీ వాళ్ళేమో డెఫినెట్గా ట్రీట్మెంట్ పొందాలి, సెకండరీ వాళ్ళేమో సపరేషన్ వల్ల డెల్యూజన్స్ ఇవి తగ్గకపోతే వాళ్ళకు కూడా మెడిసిన్స్ సైకోథెరపీ అవసరం అవుతుంది. ఇద్దరిని డిశ్చార్జ్ చేశాక కూడా కొన్నాళ్ళ పాటు వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచాలి, మెడిసిన్స్ కంటిన్యూ చేయాలి, ఫాలోఅప్ థెరపీ అవసరం అవుతుంది. అలాగే వాళ్ళకి ఐసోలేషన్ నుండి సోషల్ సపోర్ట్, ఫ్యామిలీ మెంబర్స్, ఒక ఎమోషనల్ సపోర్ట్. వీళ్ళలో ఏంటంటే ఐసోలేషన్ వల్ల ఇప్పుడు ఈ అమ్మాయికి ఏదో ఆలోచన ఉంది, ఈ అమ్మాయి ఒంటరిగా హాస్టల్లో ఉంటుంది, రూమ్మేట్ కూడా లేరు. అదే ఆలోచనలో అమ్మాయి అలా 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 పెరిగిపోతుంది. కనీసం 4 రూమ్మేట్స్ ఉండి 4 ఇంటెలెక్చువల్గా డిస్కస్ చేస్తారు, ఏంటో ఆలోచన పెంచుదామా, నీకు అసలు బుద్ధుందా, అసలు అది తర్కానికి సైన్స్కి అందదు అని ఒక డిస్కషన్ అనేది మొదలవుతుంది. అంటే ఇన్సైట్ని ఓపెన్ చేయడం ముందే మొదలైంది. సో వీళ్ళలో ఐసోలేషన్ తగ్గించి సొసైటీలోకి తీసుకొని రావాలి. ఫ్యామిలీ మెంబర్స్, ఆత్మీయులు, బంధువులు వీళ్ళకి కంటిన్యూగా అప్పుడప్పుడు వాళ్ళకి సపరేట్ సైకోథెరపీ కాదు, వాళ్ళ మాటల ద్వారానే మాట్లాడుతున్నప్పుడే వీళ్ళు చెప్పే కొన్ని ఆ డెల్యూజన్స్ని వాళ్ళు డినై చేయడం, బిగినింగ్లోనే కట్ చేసేయడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో ఈ రకంగా మనం రెస్క్యూ చేయొచ్చు. బట్ ఐడెంటిఫికేషన్ ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ఐడెంటిఫికేషన్. ఒక తండ్రి పిల్లవాడు మౌనంగా ఉన్నాడు, డల్గా ఉన్నాడు, దిగులుగా ఉన్నాడు, వేరా ఏమైంది, నాకు సరైన ర్యాంక్ రాలేదు, వస్తుంది కదా సరిగ్గా శుభ్రంగా తిను కూర్చో. వారం రోజులు అయ్యాక అది సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఏంటంటే మంచిగా హుషారుగా ఉన్న బిడ్డ రిజల్ట్ వచ్చాక ర్యాంక్ రాలేక, తన ఆస్పిరేషన్, తన జీవితాశయాన్ని నెరవేర్చుకోలేక, రియాక్టివ్గా అడ్జస్ట్మెంట్ డిజార్డర్, డిప్రెషన్ విత్ సూసైడ్ ఐడియాస్ వెళ్ళిపోయాడని ఊహించలేక, గ్రహించలేక వాడు చనిపోయాక ఎంత గుండెలు బాదుకున్నా, ఎంత ఏడ్చినా, ఎంత కొట్టుకున్నా ఆ బిడ్డ తిరిగాడు. ఉన్నప్పుడే వాడిని సకాలంలో సైకాట్రిస్ట్కి చూపించుంటే వాడిని అనలైజ్ చేసి వాళ్ళు హిడెన్గా సూసైడ్ థాట్స్ ఉన్నాయో అని గ్రహించగలిగితే ఆ బిడ్డని రక్షించవచ్చు. దిస్ ఈస్ ఐడెంటిఫికేషన్. ఈ సైకాట్రీలో ముందు పేషెంట్ ఐడెంటిఫై చేసి, పేషెంట్ కాదంటాడు. ఇప్పుడు డెల్యూషనల్ డిజార్డర్లో ఇన్సైట్ ఉండదు. నీకు జబ్బు ఉందిరా అంటే ఒప్పుకోరాళ్ళు. నాకు జబ్బు ఏంటి, నాకు పిచ్చ ఏంటి, నీకే పిచ్చ, వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళని చాలా కేసులు పోలీసులు తీసుకొస్తారు మా దగ్గరికి, లేకపోతే తల్లిదండ్రులు, లేకపోతే భార్య, అత్తామామలు బలవంతంగా తీసుకొస్తారు. నాకేం లేదని కొట్టుకుంటుంటారు. వాళ్ళని అలా డినై చేసిన వాళ్ళని కంపల్సరీ కొన్నాళ్ళు హాస్పిటల్లో ఉంచాలి, ఎందుకంటే వాళ్ళకి మెడిసిన్ రాసిన వాడరు. సో ఇన్సైట్ వచ్చాకే వాళ్ళు మాట వింటారు. ఇన్సైట్ ఓరియంటెడ్ సైకోథెరపీ జరిగి యాంటీసైకోటిక్స్ వాడి సూసైడ్ థాట్స్, ఆ ఇంపల్సెస్ ఎక్కువగా ఉంటే ఎలక్ట్రో కన్వల్సివ్ ట్రీట్మెంట్, షాక్ ట్రీట్మెంట్ కూడా వీళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళని ఆ ఇమీడియట్గా రెస్క్యూ చేసుకున్నాకే మనం ఒక ఇన్సైట్ వచ్చాక వాళ్ళకి థెరపీస్ కంటిన్యూ చేస్తూ అవుట్ పేషెంట్గా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. సో యాక్చువల్గా షేర్డ్ సైకోసిస్ మనకు బురారి అనే ఏరియాలో, బాంబే, 2018 ఒక విచిత్రమైన కేసు. ఒకరోజు ఉదయం వెళ్ళేటప్పటికి వాళ్ళు పక్కింటి వాళ్ళు కంప్లైంట్ చేస్తే పోలీసులు వెళ్ళి డోర్స్ పగలగొట్టి లోపలికి వెళ్ళేప్పటికి 11 మంది వరుసగా తాళ్ళు కట్టుకొని హ్యాంగ్ అయిపోయి 11 శవాలు అక్కడ. ఒకే ఫ్యామిలీ, ఏక కుటుంబంలో 11 మంది చచ్చిపోయారు. వాళ్ళ నోట్ తీస్తే వాళ్ళు ఏంట్రా అని షాక్ అయ్యి పోలీసులు, ఎందుకంటే లోపల తలుపులేసిన ఎవరో వచ్చి చంపలా, మొత్తం పక్కాగా ఎవడో వచ్చి కాదు, లోపల వాళ్ళు చేసుకుంది. ఏంట్రా అని మొత్తం తనిఖీ చేసి వాళ్ళ డైరీ నోట్స్ తీస్తే వాళ్ళల్లో ఒకళ్ళు డామినెంట్ ఫ్యామిలీ మెంబరు ఈ డెల్యూజన్స్కి బాగా గురయ్యి, మిగతా వాళ్ళందరికీ ఆ డెల్యూజన్స్ ఇండ్యూస్ అయ్యి ఏమనుకున్నారు, వాళ్ళు దాంట్లో రాసుకున్నారు, మేము ఇలా ఉరి వేసుకుంటే మాకు మళ్ళీ అద్భుతమైన పునర్జన్మ లభిస్తుంది, అది లభించంగానే మళ్ళీ మా ఆత్మ మాలోకి ప్రవేశిస్తుంది, వెంటనే మేము ఆ టైనాట్ ఎలా వదులుకోవాలి ఏంటి అని రాసుకున్నారు. పాపం ఇంకా ఊపిరిపోయాక టైనాట్ ఎవరు తీస్తాడు? 11 శవాలు ఉన్నాయి. బురారి కేసు. అలా ప్రపంచంలో ఎన్నో కేసులు అన్నమాట. విచిత్రంగా ఉంటాయి షేర్డ్ సైకోసిస్లో. ఒక ఆస్ట్రేలియాలో పిల్లల్ని చంపేస్తున్నారు 2 లేడీస్, బ్రాడీ అండ్ హిండ్లీ గ్రేట్ బ్రిటన్లో. వీళ్ళని మూర్స్ మడ్రాస్ అని అప్పట్లో పాపులర్ అయ్యారు. మూర్స్ మడ్రాస్ 2008లో. ఏంట్రా అంటే పిల్లల్ని చంపేస్తున్నారంటే వాళ్ళలో 2లో ఒకళ్ళకి ఈ రేసిజం, ఫ్యాషనిజం, ఈ డెల్యూజన్స్ వచ్చేసి ఆ రేస్లో ఉన్న పిల్లలు పెరగకూడదు, ఆ పిల్లల స్టేజ్లోనే చంపేస్తే ఆ రేస్ ఇది రాకూడదని
ఒక ఉన్మాద భావం. ఇది ఏంటంటే హిందీ నుండి బ్రాడీకి కూడా వచ్చేసింది. ఇద్దరు అలా చైల్డ్ కిల్లర్స్గా అప్పుడు పాపులర్ అయ్యారు. ఇద్దరు కూడా జబ్బు మనుషులే, ఈ షేర్డ్ సైకోసిస్తో సఫర్ అయిన వాళ్ళే. అలాగే మరి ఇప్పుడు ఉర్సులా అండ్ సబీనా ఏంటంటే స్విస్లో మనకు లారీ యాక్సిడెంట్లు ఏం జరగవు, జరిగిన చావరు అని ఒక డెల్యూజన్ డెవలప్ అయింది. ఎవరికి? సబీనాకి. సబీనా వెళ్ళి లారీకి అడ్డంగా నుంచుంది, దెబ్బలు తగిలి చావల. వెంటనే ఉర్సులా వెళ్ళి నుంచుంది లారీకి, దెబ్బలు తగిలి మొత్తానికి లైఫ్ సేవ్ అయింది. ఇద్దరు ఇలా చేశారు. ఏంటి అంటే వాళ్ళలో ఉన్న డెల్యూజన్, అసలు స్విస్లో యాక్సిడెంట్లు జరగవు, జరిగినా ప్రాణాలు పోవు. ఆ డెల్యూజన్లో మేము వెళ్ళి అడ్డంగా నుంచున్నాం. ఈ రకంగా రకరకాల డెల్యూషన్స్ రకరకాలు జరగటం, వాటి మీద సినిమాలు, సీరియల్స్ అనేకం వచ్చినాయి మనకు. సో రిగార్డింగ్ షేర్డ్ సైకోసిస్ అయితే ఇంతవరకు మనం కంట్రిబ్యూట్ చేసుకుంది సరిపోతుంది. ఇంకేమైనా మీకేమైనా డౌట్స్ ఉంటే నేను వాటిని క్లియర్ చేస్తాను. ఓకే సార్? ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు. ముందుగా మరి ఈ ప్రోగ్రామ్ అంతా సమరం గోపరాజు అని ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరికి కూడా పంపిస్తాం, వాళ్ళు కూడా షేర్ చేస్తారు. కానీ విచిత్రం ఏంటంటే ఎందుకో టెక్నికల్ పార్ట్ వల్ల వాయిస్ అంతగా వెళ్ళలేదు. అందరూ కూడా వాయిస్ సరిగా లేదు అని కామెంట్స్ పెట్టారు. సారీ మీ అందరికీ. మరి ఇదే ప్రోగ్రాము మరి యూట్యూబ్లో కూడా సాయంత్రం కల్లా మేము పెడతాము. ఇప్పుడేమో లైవ్ వచ్చింది ఫేస్బుక్లో అందరికీను. ఫేస్బుక్ యూట్యూబ్లో డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యం అన్న దాంట్లో సాయంత్రం కల్లా మీకు యూట్యూబ్లో వస్తుంది. మీరు యూట్యూబ్లో ఈ రకంగా డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యం అనే దాంట్లో చూడండి. చూసినట్టే మీరు ఈ మొత్తం వీరి యొక్క స్పీచ్ అంతా మీరు యూట్యూబ్లో చూడగలుగుతారు. ఇవాళ ఈవినింగ్ కల్లా మేము యూట్యూబ్లో దీన్ని చేస్తాం. హెల్త్ ఛానల్ మనకి డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్లో 16 ఛానల్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. దాంట్లో ఆరోగ్యం ఛానల్, హెల్త్ ఛానల్ ఉంది. అంచేత మీరు డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యం అలాగే ఇక ప్రతిసారి మన లైవ్లో పెడతాం కనుక వాళ్ళ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ పంపిస్తుంటారు క్వరీస్. ఇవాళ ఎవరూ పంపించలేదు, కొంత కారణం అవ్వచ్చు వాళ్ళకి వినపడిపోవడం వల్ల. ఇది టెక్నికల్ ఫాల్ట్. ఇది నెక్స్ట్ టైంకి మేము దీన్ని కరెక్ట్ చేస్తాం. మళ్ళీ టెక్నికల్ ఫాల్ట్ రాకుండా వీఆర్ వెరీ సారీ ఫర్ ఆల్ ది ఫేస్బుక్ వ్యూయర్స్. మరి నెక్స్ట్ టైం అది రాకుండా ఎందుకు ఈ టెక్నికల్ ఫాల్ట్ వచ్చే మాకు తెలియదు. ఫైండ్ అవుట్, కరెక్ట్ ఇట్. అంచేత మీరు మాత్రం ఈవినింగ్ యూట్యూబ్లో మాత్రం తప్పకుండా ఈ టోటల్ వీడియోను వారి పవర్ పాయింట్ పేస్ట్ మొత్తం ఉంటుంది, చూడసరిపోతున్నాం. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరికైనా సరే ఈ షేర్డ్ సైకోసిస్ గురించి ఏమైనా ప్రశ్నించాల్సిన ప్రశ్న ఉంటే అడుగుతున్నా కోరుతున్నాను. ఎవరికైనా ఉన్నాయా డౌట్స్? మీకు అందరికీ అర్థమైందా బాగా? డాక్టర్ గారు, వీళ్ళు రెస్పాన్సిబుల్ పొజిషన్లోనే ఉన్నారు కదా, తల్లి తండ్రి. వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినప్పుడు తక్కిమ వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు దాన్ని రికగ్నైజ్ చేయలేకపోయారా? ఈ రకంగా ఉన్నది. అదే మేడం, మనకు ఇన్సేనిటీకి సేనిటీకి మధ్యలో ఉంటుంది కాబట్టి డెల్యూషనల్ డిజార్డర్ కొన్ని చోట్ల ఫైండ్ అవుట్ చేయలేకపోవడం అనేది జరుగుతుంది. అంటే స్కిజోఫ్రెనియాలో అయితే వాళ్ళ యొక్క ఇంపల్సివ్ బిహేవియర్ కానీ, డెల్యూషన్స్ కానీ, హాలిసినేషన్స్ కానీ ఇవన్నీ బయటికి ఎక్స్పోజ్ అవుతాయి. బట్ డెల్యూషనల్ డిజార్డర్లు అంత బయటకు ఎక్స్పోజ్ అవ్వవు. కానీ అరెస్ట్ అయ్యాక పద్మజ గారి బిహేవియర్, ఆ వ్యాన్లో తీసుకెళ్ళడం అన్నీ చూస్తే స్కిజోఫ్రెనిక్ బిహేవియర్ క్లియర్గా కనిపిస్తుంది. బట్ వై ద పీపుల్ కుడ్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై హర్? పద్మజాని ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయారు నాకు అర్థం కావట్లేదు. బట్ మిగతా వాళ్ళు షేర్డ్ సైకోసిస్ వాళ్ళు మాత్రం అంత ఈజీ కాదు. వాళ్ళతో క్లోజ్ అసోసియేషన్ ఉండి, ఎందుకంటే వాళ్ళలో ఇంట్రావర్షను, ఐసోలేషను, ఎబరెంట్ బిహేవియర్ ఉండదు కాబట్టి వాళ్ళని కనిపెట్టడం కష్టం. బట్ స్కిజోఫ్రెనిక్ లక్షణాలు ఉంటే మాత్రం డెఫినెట్గా ఐడెంటిఫై చేయాలి. బట్ ఎప్పుడైతే పద్మజ లాంటి వాళ్ళనైతే ఐడెంటిఫై చేయడం అనేది కూడా మరి జరగాలి. మరి వీళ్ళ కేసులో ఎందుకు ఐడెంటిఫికేషన్ దాకా వెళ్ళి ముందే జాగ్రత్తలు తీసుకోలేకపోయారు అనేది కొంచెం. అంటే వాళ్ళు స్పిరిచువాలిటీ కింద వాళ్ళు పూజలు చేయడం చేస్తున్నారు. ఇంకా అది ఒక రిలీజియస్గా నార్మల్ తీసుకున్నారు. వాళ్ళు తెలుసు, వాళ్ళు చాలా కాంచి పూజలు చేస్తున్నారు అని, ఈ రకం నమ్మకాలు ఉన్నాయని జనాలు తెలుసు. అది చివరికి ఎక్కువైపోయింది. అంతేగాని వాళ్ళు తెలుసు. రైట్, డాక్టర్ గారు చెప్పింది క్లారిటీ బాగుంది. రిలీజియాసిటీకి, ఇన్సేనిటీకి ఒక బోర్డర్, ఒక సన్నటి దారం ఉంటుంది అంతే. అంటే నమ్మకానికి, మూఢనమ్మకానికి ఎంత దూరం ఉంటుంది? ఒక లైన్. దేవుడు ఉన్నాడా అంటే మన థీస్టులందరూ దేవుడిని నమ్మేవాళ్ళంతా ఇది మా నమ్మకం అంటారు.
దెయ్యం ఉన్నది అనేవాళ్ళు మనం ఏమంటాం, అరే అది నీ మూఢనమ్మకం రా అంటాం. ఎందుకంటే అది పాజిటివ్ స్ట్రెంగ్త్ ఇస్తుంది, ఇది నెగిటివ్ స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఇది భయాన్ని కల్పిస్తుంది, అది ఒక పాజిటివ్ వే ఆఫ్ లైఫ్ స్టైల్. సో ఇక్కడ ఆ ఇన్సెనిటీకి నార్మల్సీకి కానీ రిలీజియాసిటీలో ఉన్న వాళ్ళది డాక్టర్ చెప్పినట్లు స్పిరిచువాలిటీతో మాట్లాడుతుందిలే పద్మజ, ఆ పునర్జన్మలు, చనిపోతూ వస్తుంది, అది ఇది రోజు ఆ ప్రవక్తల వచనాలు వింటుంది, అవన్నీ ఫాలో అవుతుంది అనుకున్నారే. కానీ ఒక డెల్యూజనల్ సిస్టంలో సిస్టమ్టైజ్డ్గా ఆమెకు అది డెవలప్ అయిపోయి ఆఖరికి అంతిమంగా కన్న బిడ్డలనే చంపేసి నగ్న పూజలు చేసి చంపేసే స్థాయికి వెళ్తుందని మోస్ట్లీ బంధువులు కూడా ఊహించలేకపోయి ఉంటారు. కానీ మొదటి నుంచి ఉంది వాళ్ళకి స్పిరిచువల్ నమ్మకం నేను అది. ఇంకెవరికి డౌట్స్ ఏం లేకపోతే ఇక ఈ కార్యక్రమం ముగిస్తాం. డాక్టర్ మార్ గారు అనౌన్స్మెంట్ చేస్తారు. డాక్టర్ గారు నిజంగా చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు దీనివల్ల మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా గనక పూజలు చేయనివ్వండి, ఏం చేయనివ్వండి, అబ్నార్మల్గా ఉందంటే సైకాట్రిస్ట్ చూపించవలసిందే. డెఫినెట్గా మనం ఐడెంటిఫై చెయ్యాలి. సొసైటీ ఐడెంటిఫై చేసి వాళ్ళని సైకాట్రిస్ట్ కానీ చూపించినట్లయితే చాలా వరకు మనం వీటిని అరికట్టవచ్చు. దానికోసమే ఇవాళ డాక్టర్ అయోధ్య గారిది వాళ్ళు ప్రత్యేకంగా పెట్టింది. మనం అర్థం చేసుకుంటే సొసైటీలో ఏం జరుగుతుంది అన్నది కూడా చూడవలసిన బాధ్యత మనందరిది ఉంది. ఎవరైనా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఎందుకు చేస్తున్నారు వీళ్ళు ఇలాగా అన్నది సైకాట్రిస్టులు చూపించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే, అన్యాయంగా 2 ఆడపిల్లలు చనిపోయారు. వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళే చనిపోయారు. తల్లిదండ్రులే, బయట వాళ్ళు చంపలేదు, సొంత తల్లిదండ్రులు చంపారు. అందుకని అటువంటివి జరగకుండా చూడాలంటే సొసైటీ కూడా కొంత బాధ్యత తీసుకుని, పక్కింటి వాళ్ళు కానీ, ఎదురింటి వాళ్ళు కానీ, చుట్టాలు కానీ ఎవరైనా మనం దాన్ని తీసుకోవాలి. ఈ విషయాన్ని ఇవాళ డాక్టర్ అయోధ్య గారు చాలా బాగా చెప్పారు. మీకు చాలా థ్యాంక్స్ అండి. నేను చాలా షార్ట్ పీరియడ్ ఇచ్చాను డాక్టర్ గారికి, అయినా డాక్టర్ గారు టైం చేసుకుని వచ్చి ఈ విషయాన్ని చెప్పినందుకు చాలా సంతోషం. మీకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను డాక్టర్ గారు, వాసవి నరసింహం తరఫున. మళ్ళీ వచ్చే వారం మనకి డాక్టర్ ధీరజ్ గారు, ఈయన యూరాలజిస్టు, ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్, మగవాళ్ళలో ఉన్న ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ ఏంటి అన్న దాని గురించి ఆయన మాట్లాడతారు. మళ్ళీ వచ్చే వారం మనందరం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం వస్తుంది. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.